నర్స్ వెళ్ళొచ్చా? సార్ మీరెవరో ఆవిడకి తెలీదంట. ఆ మేడంతో ఎవరూ రాలేదంట. మీతో వచ్చిన వాళ్ళు ఎవరైనా బయట ఉన్నారేమో చూడండి. ఏమైంది శామ్కి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? టార్చర్ పెడుతుంది. ఇదొకటి. ఎప్పుడు నన్ను ఫాలో అవుతుంది, ఎప్పుడు నన్ను ఇరికించాలని చూస్తుంది. వీడియో తీస్తున్నావా? చెబుతా. నర్స్, చెప్పండి సార్. అక్కడ రైట్ సైడ్లో సెల్ ఫోన్తో వీడియో తీస్తుంది చూడు ఒక అమ్మాయి. అవును సార్, నిజమే. ఏమైంది ఆ అమ్మాయికి? అవునా సార్? ఆ అమ్మాయి పిచ్చిదా? అవును, వీడియోలు పిచ్చిది. ఎవరి సెల్ ఫోన్ కల్పించినా లాక్కెళ్ళిపోయి అలానే అందరినీ వీడియో తీస్తుంటుంది. అంటే ఆ సెల్ ఆ అమ్మాయిది కాదా? మరంతేగా. వీడియోలు తీయటం, వాటిని నెట్లో పెట్టడం, నన్ను మోసం చేశారని చెప్పడం ఆవిడకి అలవాటు. మీ హాస్పిటల్లో ఏమేం తీసిందో చూసుకోండి. అడిగితే ఇస్తుందా సార్? ఎలా ఇస్తుంది? పట్టుకొని షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఇస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వైపు చూస్తుందేంటి? ఏమైనా అనుమానం వచ్చిందా ఏంటి? అక్కడ కూర్చుంటే పేషెంట్ అనుకుంటారు. తీసుకురండి. ఏం చేస్తున్నారు? వదలు! వదలు! ఏంటిది? చెప్తాను. ఏం చెప్తారు? ఎన్నాళ్ళ నుంచి మీకు ఇలా అనిపిస్తుంది? ఎలా? మీకు వీడియోలు తీయడం ఇష్టమా? ఓ అదా, ఇష్టమేంటి? పిచ్చి అనుకోండి. రోజుకో 100 వీడియోలు తీయందే నాకు నిద్ర పట్టదు. అది నా హాబీ. ఇక నేను వెళ్ళొచ్చా? ఫస్ట్ టైం ఒక పిచ్చిది నాకు పిచ్చి అని చెప్పడం వింటున్నాను. ఇది పిచ్చి శాస్త్రంలో మిరాకిల్. నీ పిచ్చి తగ్గిస్తాను. పట్టుకోండి. హే, ఏం బాగుతున్నావు? నాకు పిచ్చేంటి? వద్దులు. హే, అసలు ఏం చేస్తున్నావు? ఇవ్వు. 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 పోనీ. ఇవ్వు. వీడియోస్ డిలీట్ చేయొద్దు. నీకేమైనా పిచ్చా? వదలు. ఇవ్వు. వదలు. వదలు. వీడియోస్ అన్ని డిలీట్ చేసావేంటి? నీకేమైనా పిచ్చా? నాకాల్ పిచ్చి, నీకే పిచ్చి. ఏయ్, పట్టుకోండి. పట్టుకోబెట్టండి. పారిపోతుంది. పట్టుకోబెట్టండి. పట్టుకోబెట్టండి. పట్టుకోండి. అరే, ఊరుకుంటున్నాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు. ఇంకా సహించేది లేదు. వచ్చి ముందు కారు ఎక్కు.
నేను రాను, ఆటోలో వెళ్తాను. ఎలా రావో నేను చూస్తాను. ఈ రోజు నీ సంగతి ఏంటో తెలుస్తా. రా. బావా వదలు. ఆటో శామ్, 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 నీకే చెప్పేది ఆగు. సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? శామ్, ఆగు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నన్ను పరాయి వాళ్ళ పగవాళ్ళ చూస్తున్నావు ఎందుకు? చెప్పు. చేయొదులు. చెప్తే వదులుతాను. అమ్మమ్మా, శామ్, అమ్మమ్మా. శామ్. చూసారా చూసారా, గీత దాటుతుంది, కండిషన్ బ్రేక్ చేస్తుంది మీ మనవడే, నేను కాదు. ఎస్, మీ మనవడే నాతో మాట్లాడొద్దన్నా, నన్ను కలవద్దన్నా సిగ్గు లేకుండా నా వెంట పడుతున్నాడు. శామ్, నన్ను మా మామ్ సరిగా పెంచలేదు అన్నారు కదా, మరి మీ మనవడిని మీరెలా పెంచారు? ఇదేనా మీ పెంపకం? శామ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను, స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను, మీ వాళ్ళందరికీ తెలియాలనే మాట్లాడుతున్నాను. ఒకరిని వేళ్ళెత్తి చూపించేటప్పుడు 3 వేళ్లు వాళ్ళనే చూపిస్తాయన్నది గుర్తు చేయాలనే మాట్లాడుతున్నాను. శామ్, నా రక్తం గొప్పది, నా రక్తం మంచిది, నా రక్తమే సఖ్యమైనది అన్నట్టుగా మాట్లాడారు కదా. కనపడుతుంది కదా మీ రక్తం బుద్ధులు. మీ మాటల్లో ఉన్న గొప్పలు మీ మనవడి చేతల్లో కనిపించట్లేదు. మీకే ఉందని చెప్పుకుంటున్న విలువ అతని చేష్టల్లో లేదని నిరూపిస్తున్నాడు. ఎప్పుడు ఎదుటి వారిని నిందించాలని చూడడం కాదండి, మీ వాళ్ళేం చేస్తున్నారో కూడా చూసుకోవాలి. ఒకరిని తప్పు పట్టడమే కాదు, తన వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారో కూడా చెక్ చేసుకోవాలి. శామ్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే అలా చేస్తున్నావు. నీ మొహం నేను చూడనని నీకు చెప్పినప్పుడే నువ్వు వినుంటే ఇంత గోల్ ఉండేది కాదు. నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. ఏం హెల్ప్ చేసావు? రానంటే తీసుకొచ్చావు, అందరితో తిట్లు తినేలా చేసావు, వద్దంటున్నా నా దగ్గరికి వచ్చావు, రోజుకో గొడవ జరగడానికి కారణమయ్యావు. మనశ్శాంతన్నదే లేకుండా చేయడం హెల్ప్ చేయడమా? శామ్, నీ కోసం మొదటిసారి నానమ్మ మాటనే కాదన్నాను. నీకు అండగా ఉండటం కోసం మా నానమ్మని ఎదిరించాను. అమ్మని కాదన్నాను, అందరిది తప్పన్నాను. ఇంత చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? నా కోసం అవన్నీ చేయమని నిన్ను అడిగానా? నేను అడిగితేనే నువ్వు నన్ను ప్రేమించావా? అఫ్కోర్స్, ఇప్పుడు నువ్వు అడగకుండానే హేట్ చేస్తున్నాను. శామ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. నీ మాటలతో అందరిలో నన్ను అవమానపడేలా చేస్తున్నావు. నిన్ను తలెత్తుకునేలా చేయాలనుకుంటున్న నన్ను తల దించుకునేలా ప్రవర్తిస్తున్నావు. నేనింతే. నాకు ఉపయోగం ఉన్నంత వరకే నేను ఎవరినైనా భరిస్తాను. వేస్ట్ అనుకున్నప్పుడు వదిలేస్తాను.
శామ్ అంటే ఇంతకాలం నన్ను యూజ్ చేసుకోవడం కోసమే ప్రేమించావా? ఈ టాపిక్ మన మధ్య రాకుండా ఉండడం కోసమే నిన్ను అవాయిడ్ చేశాను. నువ్వు అర్థం చేసుకోలేదు. నేనేం చేయను? అంటే ఇంతకాలం నువ్వు నా మీద చూపించిన ప్రేమ నిజం కాదా? నటనా? మనిషి బతికేదే నటనలో సూర్య. నేనేంటి నువ్వేంటి? ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరం కోసం నటిస్తూనే ఉంటారు. నటనలోనే బతికేస్తున్నారు. నటన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని మోసం చేయడం లేదు. నీకు కష్టంగానే ఉంది, నాకు ఇష్టం లేకుండా పోయింది. సో తప్పేంటి? శభాష్ శభాష్. ఇన్ని రోజులకైనా నీలో ఉన్న అసలు రూపం నా మనవడి ముందు బయటపడింది. చెలి అనుకున్నది కొలిమి అని ఇప్పుడు వాడికి బాగా అర్థమైంది. నిన్ను ప్రేమించి వాడెంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు వాడికి తెలుస్తున్నట్టే అనిపిస్తుంది. ఒరే సూర్య, అది నిన్ను ప్రేమించలేదురా. అవసరాల కోసమే వాడుకున్నానని చెప్పకనే చెప్పుతో కొట్టినట్టు చెప్పిందిరా. ఇంకా నువ్వు అర్థం చేసుకోలేకపోతే నిన్నెవరూ రక్షించలేరు. శిక్షించడానికి నేనేం మీ వాడి వెంట పడ్డం లేదు. అతనే నా వెంట పడుతున్నాడు. మీకు చేతనైతే ఆపుకోండి. అంతేగాని నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. స్టాప్ ఇట్! స్టాప్ ఇట్! ఇంకొక మాట నీ నోటి వెంట వచ్చిందంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. ఎంత నమ్మాను నిన్ను, ఎంతగా ప్రేమించాను. పవిత్రమైన ప్రేమను కూడా కలుషితం చేశావు కదా. తప్పు చేశాను. నీ బుద్ధులు ఒక్కొక్కటి కళ్ళ ముందు బయటపడుతున్నా నీ మీద ప్రేమతో వాటిని నమ్మకుండా నిన్ను వెనకేసుకొచ్చి పెద్ద తప్పు చేశాను. నిన్ను గుడ్డిగా నమ్మి నిన్ను ప్రేమించిన పాపానికి నాకు తగిన శిక్ష వేశావు. నా వాళ్ళను కూడా పక్కన పెట్టి నిన్ను నమ్మినందుకు కత్తి లేకుండా నెత్తురు చిందకుండా నా గుండెల్లో పొడిచావు కదే. నొప్పేస్తుంది, బాధగా ఉంది. సూర్య, మీరు బాధపడకండమ్మా. నేను చేసిన తప్పుకు నాకిది కావాల్సిందే. తప్పు నాదే, శిక్ష నాకే. అలా అని తన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోను. అయిపోయింది. ఇంతటితో నాలో ఉన్న ఇది చచ్చిపోయింది. ఇక నాకు తనకి ఏ సంబంధం లేదు. మనకి దానికి ఏ బంధుత్వం లేదు. ఈ క్షణంతోనే అన్ని తెగిపోయాయి. వెళ్ళు బయటికి. ఇంకొక క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండటానికి వీలేదు. నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదన్నావుగా. నీ ఊహను తలుచుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళు.
వెళ్ళు. నువ్వు పొమ్మనగానే వెళ్ళిపోవడానికి నేను ఈ ఇంటి గెస్ట్నో సర్వెంట్నో కాదు, వారసురాల్ని, ఆస్తిలో వారసురాల్ని. నన్ను పొమ్మనే అధికారం నీకే కాదు, ఎవ్వరికీ లేదు. ఈ ఇంట్లో ఏ చోటుకైనా వెళ్ళగలిగే హక్కు నాకుంది. ఇక ఈ చెత్త గీతలతో కూడా నాకు పని లేదు. నిన్నే వద్దనుకున్నాక వీటితో నాకేం పని? చెరిపేస్తాను, ఇక్కడే ఉంటాను, ఆస్తిలో వారసురాలిగా. ఇది నీ క్యారెక్టర్. అంతా చెబుతుంటే అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు బాగా నమ్మకం కుదురుతుంది. డబ్బు కోసమే వచ్చావు నువ్వు, ఆస్తిని దక్కించుకోవడం కోసం ఇక్కడికి వచ్చావు. నీకు క్రిమినల్ బ్యాక్డ్రాపే కాదు, క్రిమినల్ మైండ్ ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటే మొత్తం ఆస్తి దక్కుతుంది అనుకున్నావు, కానీ తేడా వచ్చేసరికి నీదన్నా దక్కించుకోవాలని నన్ను వదిలించుకున్నావు. నీ ఆలోచనలు ఇలా ఉండబట్టే అన్నీ నీకు సగంలోనే ఆగిపోతున్నాయి. ఒక రకంగా ఐఎమ్ లక్కీ, నీ మెళ్ళో తాళి కట్టలేదు. అవునరా, లేదంటే జీవితాంతం బాధపడేవాడివి. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది సూర్య. ఇన్నాళ్లకు అది ఎలాంటిదో తెలుసుకున్నా. ఇది నీకు తెలియచేయడానికి నేనెంతగానో ప్రయత్నించాను. అనుకుంటానులే గాని దేనికైనా టైం రావాలి కదా. నువ్వు పోయే టైం దగ్గరలోనే ఉంది. సామాన్ ఏం చేసిందని తన్నంటున్నావు. అదెలాంటిదో నీకు తెలీదా? ఇప్పుడే తెలిసింది. సామాన్య ఏం చేసినా నా కోసమే చేసింది, నీలా నీ కోసం చేసుకోలేదు. నీ స్వార్థం కోసం నువ్వు నాటకాలాడితే నన్ను దక్కించుకోవడానికి మాత్రమే సామాన్య ప్రయత్నాలు చేసింది. తను చెప్పిందే చేస్తుంది, నువ్వు చేస్తుందే చెప్పవు. సామాన్యకి నీకు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇద్దరిని కంపేర్ చేస్తే తనే చాలా బెటర్. నీ క్యారెక్టర్కి నువ్వు ఇంకొకరిని అనే అర్హత లేదు. ఉంటే ఈ ఆస్తిలో వారసురాలిగా మాత్రమే నువ్వు ఇక్కడ ఉండాలి. మా విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయి. క్షమించు నాయనమ్మా. నీ మీద నాకొచ్చింది కోపమేరా, అది ఇప్పుడు పోయింది. పోయే కాలం వచ్చినప్పుడు పోవలసిన వాళ్లే పోతారు. ఎప్పటికైనా గెలిచేది సత్యమే. నీ విషయంలోనూ ఇప్పుడు అదే రుజువైంది. లోపలికెళ్ళు. జయంతి, రాజీ, పాయసం చేసి తీసుకురండి. నాకు తీపి తినాలనిపిస్తుంది. సమంత, చూసావా నా సూర్య నా గురించి ఎలా మాట్లాడాడో? ఇద్దరిని ఎలా కంపేర్ చేశాడో చూసావు కదా. నువ్వు నక్క, నేను నాగలోకం. ఇప్పటికైనా అర్థమైందా? హీస్ మైన్. హొసే పిచ్చి మొహమా, నీ మీద ప్రేమ పొంగి కాదే సూర్య నిన్ను పొగిడింది, నా మీద కోపంతో పొగిడాడు. అర్థమైందా? కోపంలో అయినా సరే తన ఆలోచనంతా నా చుట్టే తిరుగుతుంది. నువ్వు జస్ట్ దిష్టి బొమ్మవి, దిష్టి తీసి పారేయడానికి ఉపయోగిస్తాడు. పాపం అది తెలియక ఎలా బతుకుతావో ఏంటో.
అదే ఎలా బతకాలో చూపిస్తా. చూపించు చూపించు. బావా, నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా లవ్ చేస్తున్న నీ చేత హేట్ చేసేలా చేసుకున్నాను. నిన్ను లవ్ చేసింది ప్రాపర్టీ కోసం కాదు, నేను అవాయిడ్ చేసింది ఏదో ఆశించి కాదు. కారణం వేరే ఉంది. అది నీకు చెప్పి కన్విన్స్ చేసే సిచ్యువేషన్ నాకు లేదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా నీకు అర్థమయ్యేలా చెప్పలేను. ఈ జన్మకి నీతో నా లైఫ్ ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప